హాయ్, వెల్కమ్ టు నిహాస్ కేవ్. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో సంక్రాంతి స్పెషల్ మా ఆంధ్ర స్పెషల్ కజ్జికాయలు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, బెల్లం, కిస్మిస్, ఘీ, కాజు, ఇలాచి ఇవన్నీ వేసి ఇప్పుడు ఫ్రై చేయాలి. ముందుగా కొబ్బరిని ఇలా తురుము చేసుకోవాలి, లేదా ఇలా ముక్కలుగా కూడా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక ముందుగా చెప్పిన ఐటమ్స్ అన్నీ రోస్ట్ చేసుకుందాం. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసి ఒకసారి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం గ్రేట్ చేసుకున్న కాజు, కిస్మిస్, ఇలాచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీన్ని మనం పూరీ సైజ్ ఎంత చేసుకుంటామో అంత సైజులో ఇలా చేసుకోవాలి. చపాతీలు ఇలా ప్లేట్ మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, అందుకే నేను ప్లేట్ మీద పెట్టుకొని చేసి మీకు చూపిస్తున్నాను. అన్నిటినీ అలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నన్ను చూసి మా డింపు కూడా ఏదో ట్రై చేస్తుంది చేయడానికి. ముందుగా వేయించుకున్న మిశ్రమంలో మనం తురుముకున్న బెల్లం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చపాతీలో పెట్టేసుకొని నేను చూపించే విధంగా సైడ్స్ మొత్తం ప్రెస్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిగైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలని ఇందులో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, తప్పకుండా అందరూ ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ కజ్జికాయలు రెడీ అయ్యాయి. Thank you for watching. Please do subscribe my channel.